మీ పేరేనా? నా పేరు వినయ్. అల్లు అర్జున్ ఫ్యాన్? లేదు నార్మల్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, మరి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మనకి దీని గురించి అంటే ఏం స్పందించడానికి ఏం లేదు, ఇదేం ఆనందించాల్సిన విషయం కాదు. అంటే దానికి కూడా అక్కడ అభిమాని అనుకోవడం కూడా అది కూడా అది ఆనందించాల్సిన విషయం కాదు, బాధాకర విషయమే. కాకపోతే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. సెలబ్రిటీ ఎవరైనా నచ్చే ముందు ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం ఏమైనా అంటే అరెస్ట్ అనేది కరెక్టే. అంటే ఫస్ట్ అయితే ఇట్లా మినిమం కేసు ఫైల్ అయినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, అది ఆ రకంగా అరెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అభిమాని చనిపోయిన తర్వాత కూడా ఈయన కూడా ఒక సారీ చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా, అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కేసు కూడా. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు రిమాండ్ తీసుకునే ఛాన్స్ ఉందా? నాకు తెలియదు, అది నేను ఇప్పుడే చూసాను. అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు. బట్ కాకపోతే ఏంటంటే ఆయన మంచి విషయం స్పందించడం కూడా, కాకపోతే దాని గురించి ముందే ఆయన ఒకసారి వచ్చే అంటే ప్రతి సినిమాకి వస్తాడు ఆయన, అది కామన్. అంటే అభిమానుల మధ్య ఆయనకు సినిమా చూడాలని ఆయన కూడా ఎంతో ఉత్సాహం ఉంటుంది అభిమానులతో. ఇంత కష్టపడి సినిమా చేశాం కదా, నేను ఒక్కనే చూసుకుంటే బాగుంటుంది, అభిమానుల మధ్య చూసుకుంటే ఇంకా వాళ్ళ ఆనందాన్ని ఇంకేం చేయొచ్చు, మా కష్టాన్ని దగ్గర ఫలితం వస్తుందని ఆయన కూడా భావిస్తాడు. అట్లేం లేదు. కాకపోతే ఆయన వచ్చే ముందు ఒకసారి ఇట్లా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని వస్తే బాగుండేది. ఇట్లా ఈ రోజు ఇలా వచ్చేది కాదు పరిస్థితి. బ్రో అల్లు అర్జున్ వాళ్ళ ఇష్టం అయితే అది చేసిన అని చెప్తున్నారు, మంచిగా చేసింది బ్రో నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆమె చనిపోయింది, 25 lakhs ఇచ్చిన అని చెప్పిన ఆమెకి వేస్ట్ బ్రో. 25 lakhs ఇచ్చినా ఏమి ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు ప్రాణం దేశం వచ్చిందా? ఇప్పుడు ఆమె బతికిందా? ఇప్పుడు బతకలేదా? అంతా వేస్ట్ బ్రో. ఆమె చనిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో వాళ్ళ ఇక లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆదుకోవాలి బ్రో. ఇంకొక పాప ఉంది, ఇప్పుడు పాప పోయి సీరియస్ ఉందంట, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవాలి. వాళ్ళు చనిపోయే వాళ్ళకి ఆదుకోవాలి. అన్న నీకు కంట్లో లోపల ఉన్నా, నా డిస్టెన్స్ ఉన్నా ఆమె నేనే లేపినా ఆమె పైనకి సీట్లన్నీ రీపిన సీట్ పైన ఆమె వదలన్న మొత్తం ఆమె పైన జనాలు వద్ద పైన అల్లు అర్జున్ ఏమో మంచిగా చూస్తుంది సినిమా. అల్లు అర్జున్ ఏమో మంచిగా చూస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో, రష్మిక మందతో వాళ్ళంతతో మంచిగా చూస్తున్నాను. నేను 2000 పెట్టి ఉన్న ఒక టికెట్ పోయిన షోకి నా సీట్లో 10 మంది కూర్చున్నాను, మొత్తం గుంపు వెళ్ళిపోయింది. నా ఊపిరి ఆగలే అని కింద పడిపోతే ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి నా పైన లేపిండ్రు, వాటర్ ఇచ్చింది తెలుసా. అరే అన్న ఇప్పుడు 300 కోట్లు తీసుకున్నా ఇప్పుడు అల్లు అర్జున్ మూవీకి 300 crores తీసుకున్నంత. ఇప్పుడు 300 crores అమ్మాయికి ఇచ్చినప్పుడు చనిపోయి ఆమె లేచి వచ్చింది, ఏమైనా రాలే కదా. అంతే అన్న కరెక్ట్ ఏంటా మరి? ఇప్పుడు ఇదైతే కరెక్టే. ఎందుకంటే ఇప్పుడైతే మళ్ళీ అరెస్ట్ చేసింది కదా, పోలీసు వాళ్ళపై యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే పేద ఫ్యామిలీ అనే వాళ్ళది. వాళ్ళు ఇట్టి మూవీ చూడడానికి వచ్చిందన్న, టికెట్ వాళ్ళకి ఉంది. టికెట్ లేదంటే ఇప్పుడు మేము ఏదో అనుకోవచ్చు, వాళ్ళకి టికెట్ ఉంది, 4 వచ్చిందంట, వాళ్ళకి అయితే టికెట్ ఉంది అన్న. అంటే వాళ్ళ టికెట్ ఉంది, వాళ్ళు అయితే న్యాయంకి వచ్చిండ్రు. మరి వీళ్ళే ఏమన్నా ఉందా? పోలీస్ వాళ్ళే. వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా తమిళనాడులో సామాన్యుడు కూడా సినిమా చూసే పరిస్థితి ఉంది, ఇక్కడ సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ ఖర్చులన్నీ కూడా జనాల మీద రుద్దకూడదు. ఎవరైనా కూడా టికెట్లు భవిష్యత్తులో కూడా పెంచమని చెప్పి మన గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, భవిష్యత్తులో పెంచమని. భవిష్యత్తులో కూడా పెంచకుండా ఈ రోజు వాళ్ళు చర్యలు చేపట్టాలని చెప్పి అల్లు అర్జున్ 100% తప్పే, ఆ ప్రొడ్యూసర్ కూడా తప్పే.